వార్షికోత్సవం సందర్భంగా మనం 3 పనులు చేయాలని, మస్ట్ అండ్ షుడ్. ఈ 3 పనులు చేస్తేనే దేవునికి మహిమ. వార్షికోత్సవం సందర్భంగా మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, సమూయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 7 verse 12. సమూయేలు మొదటి పుస్తకం 7:12 ప్రకారం, ఇంతవరకు యెహోవా మనకి ఏం చేశాడండి? సహాయం చేశాడని ఏం పేరు పెట్టారట? ఎబెనెజరు అని పేరు పెట్టారు. ప్రియులు, నా వైపు చూస్తూ వినండి. ఆ సందర్భం వాక్య పరిచయం ఉన్న వాళ్ళందరికీ విదితమే. అయితే ఈ వార్షికోత్సవానికి నేను ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు ఇశ్రాయేలీయులకి దేవుడు సహాయం చేశాడని చక్కటి ప్రవక్త ఒక రాయి నిలిపి, ఎబెనెజరు అంటే సహాయపు రాయి, ఎబెనెజరు అని పేరు పెట్టారు. ప్రియులు, ఈ 19వ వార్షికోత్సవ సందర్భంగా కూడా వినండి ప్రియులరా, ఇంతవరకు యెహోవా ఈ సియోను గాస్పుల్ చర్చ్కి సహాయము చేశాడు గనుక మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆరాధించాలి దేవుణ్ణి. అందరూ అనండి, ఏం చేయాలండి? ఆరాధించాలి. ఇంతవరకు సహాయము చేసిన దేవుని, ఎబెనెజర్ అయిన దేవుని, సహాయకుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. రెండవ పని, వార్షికోత్సవ సందర్భంగా చేయాల్సిన పని ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం లేదు 15వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10లో బైబిల్ చెప్తుంది, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో అది ఏమై ఉంది? దేవుని కృప వలనే అయ్యున్నది. రెండవదిగా, ఈ 19 సంవత్సరాలుగా ఈ సియోను చర్చి ఏమై ఉన్నదో అది దేవుని కృప వలనే అయ్యున్నది. కనుక రెండవదిగా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనండి, ఏం చెల్లించాలండి? లెట్ us give our gratifications to the Jesus. యేసుకు మనం చేయవలసిన రెండవ పని ఏంటంటే, ఈ 19 సంవత్సరాలుగా మేము ఇలా ఉన్నామంటే ఏమై ఉన్నామో, ఇందాక ప్రియులు నాగేశ్వరరావు గారు సాక్ష్యం చెప్పినట్టుగా ఎంతో అభివృద్ధి, ఎంతో ఘనకార్యాలు ఇక్కడ నేను చూశాను, నేను అనుభవించాను, మా కుటుంబం చూశారని వారు అన్నట్టుగా అందరి సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియులను, ఇంతవరకు ఈ సంఘము ఏమై ఉన్నదో అది దేవుని కృప వలనే. ఈ రోజు వరకు కూడా మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బిడ్డ కూడా ఏమై ఉన్నాడో అది దేవుని కృప వలనే అయ్యున్నది. కనుక ఈ వార్షికోత్సవ సందర్భంగా రెండో చేయాల్సిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ చెప్తున్నమాట, ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది అని బైబిల్ చెప్తుంది. మరొక చోట బైబిల్ చెప్తుంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రియులగా, దెసలోనికీయులకు రాసిన పత్రికలో చూడవలసిన పని లేదు, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఈలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఉంటది, మాట చేతనైనను క్రియ చేతనైనను ఏది చేసినప్పుడు కూడా తండ్రిన దేవునికి కుమారుని ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకే ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ దేశానికి రెండో రాజుగా ఉన్న దావీదట దినమునకు ఎన్ని మార్లు స్తుతించేవాడట? 7 మార్లు అండి. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారా అండి? కనుక ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కృతజ్ఞత స్తుతులు దేవునికి చాలా ఇష్టమైనవండి. నెంబర్ 3, మూడవదిగా వార్షికోత్సవ సందర్భంగా చేయవలసిన మూడవ పని ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, ద బుక్ ఆఫ్ జిటరానమీ చాప్టర్ 11 verse 12, 11, 12వ వచనం ప్రకారము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండెను. ఇంతవరకు ప్రభువా 19 సంవత్సరాలు నిలిపావు కనుక ఇక ముందు కూడా ఇది మళ్ళీ ఇంకో సంవత్సరం కనుక ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా గత సంవత్సరాలన్నీ నీ కన్నులు ఈ పరిచర్య మీద ఎలా నిలిపావో ఇక ముందు కూడా ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా నీ కన్నులు ఈ పరిచర్య మీద నిలపాలని మూడవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అనండి, ఏం చేయాలండి? ప్రార్థన. 3 పనులు. 1, ఏం చేయాలండి? ఆరాధించాలి, ఆయన ఇంతవరకు సహాయం చేశాడు. రెండవది ఏం చేయాలండి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఇంతవరకు నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే, కృప వలనే. మూడవదిగా మనం ఏం చేయాలంటే, ఇది మొదలుకొని ఈ సంవత్సరాది మొదలుకొని అంతం వరకు కూడా నీ కన్నులు ఇంకా మా మీద ఉండాలి అంటూ మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ 3 పనులు వార్షికోత్సవ సందర్భంగా తప్పనిసరిగా చేయాలండి. అంతేకాదు, జన్మదినోత్సవాలు చేసుకుంటున్నా ఈ 3 పనులు చేయాలి. అది ఏ పనైనా సరే ఈ 3 ఖచ్చితంగా ఆరాధన, కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన, ఈ 3 ఎలా చేయాలంటే శుద్ధమైన హృదయంతో అనండి. ఎలాగండి? ప్యూర్ హార్ట్ ప్రియులగా. అప్పుడు దేవునికి మహిమ. ఈ 3 చేస్తున్న మనిషికైనా, పరిచర్యకైనా, వ్యక్తికి, ఎవరికైనా సరే ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక.